యుద్ధం అనేది అనర్థదాయకం కాబట్టి నేను యుద్ధం చేయనని అర్జునుడు అంటాడు. కానీ నువ్వు చేయాల్సిందేనని కృష్ణుడు అంటాడు. మానవతావాది అయినటువంటి అర్జునుడిని కాకుండా కృష్ణుడిని సంపూర్ణ అవతారమూర్తిగా ఆరాధించడంలో అంతరం ఏంటి? ఆచార్యాన్ మాతులాన్ భాతృన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీన్స్తదా శ్వశురాన్ సుహృదశ్చైవ సేనయోర్ ఉభయోరపి. ఎంత అద్భుతమైన వేదాంతం చెప్తాడు అర్జునుడు. కనపడే వాళ్ళంతా గురువులు, తాతలు, తండ్రులు, బిడ్డలు, మామలు, అల్లుళ్ళు, ఇంతమందిని చంపేయమంటున్నావు, ఇదేమన్నా న్యాయమా? స్వజనం హి కథం హత్వా సుఖినశ్యామ మాధవ. నా వాళ్ళందరినీ చంపుకొని నేను ఏం బాగుంటాను? నా కాంక్షే విజయం కృష్ణ నచరాజ్యం సుఖాని చ కింభో రాజ్యేన గోవింద కింభో గైర్జీవితేనవా. ఇలాంటి వాళ్ళనందరినీ నేను వధించి నేను అందుకునే స్వర్గం కూడా నాకు అక్కర్లా అని లాస్ట్కి కృష్ణుడిని కూడా కలుపుతాడు. అహోబత మహత్పాపం కర్తుం వ్యవసితావయం యద్రాజ్య సుఖలోభేన కర్తుం హంతుముజ్యత. అంటే ఈ రాజ్య లోభంలో పడి నేను నువ్వు ఇద్దరము తప్పు చేస్తున్నామయా కృష్ణ అంటాడు. అంటే జీవుడు దేవుడిని ప్రశ్నిస్తూ ఉన్నాడు, దేవుడికి లాజిక్ చెప్తూ ఉన్నాడు. ఇది మనం సామాన్యంగా మన లౌకికమైనటువంటి బుద్ధితో ఆ పరిధి తక్కువగా ఉన్న ఆలోచనతో చేసేటువంటి ప్రయత్నం. ఇంత చెప్పిన తర్వాత ఒక మాట అంటాడు అర్జునుడు, గురూనాత్వాహి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్షమపీహ లోకే హత్వార్థ కామాంస్తు గురూనిహైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్. ఈ గురువులనందరినీ చంపి తద్వారా లభించే రక్తపు కూడు తినటం కంటే భిక్షాటన చేయటం ఉత్తమం. వింటున్నందరికీ మనకు చాలా సమంజసంగా మాట్లాడుతున్నాడు అనిపిస్తుంది. కానీ నస్థాన స్నేహకారుణ్యం అన్నది రామానుజులు చేసిన వ్యాఖ్య. అంటే నువ్వు కరుణను, దయను ఎక్కడైతే చూపించాలో అక్కడ చూపించాలి. నేను మాస శివరాత్రికి అభిషేకం చేస్తున్నారా, నువ్వు కూడా వచ్చి కూర్చో అంటే పిల్లవాడు నాకు దేవుడి మీద నమ్మకం లేదు నాన్న, నేను రాను, నీ ఇష్టం. మరునాడు పరీక్షకు వెళ్ళాలి, నాన్న నేను ఎగ్జామ్ రాయకపోతే ఇంకొకటికి ఎంట్రన్స్లో సీట్ వచ్చి వాడు ఇంజనీర్ అవుతాడు కాబట్టి నేను వెళ్ళను అంటే మీరేం చేస్తారు? సరే నాన్న. అదే చేశాడు కృష్ణుడు. నాయన క్షత్రియుడికి యుద్ధం చేయటమే లక్ష్యం, దానికోసమే వాడు జీవిస్తున్నది. ధర్మాన్ని నిలబెట్టడం నీ లక్ష్యమయ్యా. క్షతాత్ త్రాయతే ఇది క్షత్రియ. దెబ్బ నుండి సమాజాన్ని రక్షించాల్సిన వాడు క్షత్రియుడు. అలాంటి క్షత్రియుడు ఎప్పుడైతే ఆయుధాన్ని వదిలి భిక్షాపాత్రను చేతపట్టుకున్నాడో అప్పుడు ధర్మం అపభ్రంశం అవుతుంది. చెయ్యాల్సినటువంటి కర్తవ్యాన్ని విస్మరించి దాడి చేస్తున్నటువంటి శత్రువును కరుణతో వదిలేస్తే నీ ధర్మమే లేకుండా పోతుంది, నీ ఉనికికే ప్రమాదం ఏర్పడుతుంది. అందుకే అర్జునుణ్ణి కృష్ణుడు ఎదృచ్ఛయాచోపపన్నం స్వర్గద్వారమపాహృతం సుఖిన క్షత్రియ పార్థ లభంతే యుద్ధం ఈదృశం. ఇలా యుద్ధం చేసే అవకాశం నీకు దొరకటం అనేది నీ అదృష్టమయ్యా, యుద్ధం చేయమన్నాడు. గురు గోవింద్ సింగ్ బాణాలకు బంగారపు పూత పూస్తూ ఉన్నాడు. శిష్యుడు వచ్చి, గురువుగారు ఎంత పిచ్చి పని చేస్తున్నారు, బాణాలకు బంగారం పూస్తున్నారు, ఈ బాణం ఎక్కడికి పోతుంది? శత్రువు గుండెల్లో దిగబడుతుంది, బంగారం వృథా అయినట్టే కదా, ఎందుకు ఈ పిచ్చి పని చేస్తున్నారు అన్నాడు. అంటే గురు గోవింద్ సింగ్ అన్నాడు, నా ధర్మాన్ని రక్షించుకోవటం కోసం శత్రువు మీద దాడి చేసి వాణ్ణి వధించటం నా కర్తవ్యం. కానీ విగత జీవుడైనటువంటి ఆ శత్రు సైనికుడు సరి అయినటువంటి శ్రాద్ధకర్మలు లేక ప్రాణాన్ని వదిలేసినట్టయితే భూతము, ప్రేతము, పిశాచమై సమాజాన్ని పట్టి పీడిస్తాడు. అందుకే వాడి మృత్యుక్రియలకు, అంత్యక్రియలకు అవసరమైన ధనాన్ని బంగారం రూపంలో వాడి గుండెల్లో నేను దించుతూ ఉన్నాను అని చెప్పాడు. వాడు భారతీయుడు. శత్రువుకైనా అభయప్రదానం, ధర్మం కోసమే పోరాటం, యోగ సాధనతో బతుకు పునీతం, గీతాగానమే అనునిత్యం. ఇది భారతీయ జీవన విధానం అమ్మ. అథ చేత్వమిమం ధర్మం
సంగ్రామం న కరిష్యసి తత స్వధర్మం కీర్తించ హత్వా పాపమవాప్స్యసి అంటాడు కృష్ణుడు అర్జునుడితో. ఆయన ఇలా వచ్చినటువంటి అవకాశాన్ని నువ్వు వదులుకుంటే యుద్ధం చేయని పాపం నిన్ను చుట్టుకుంటుంది. దాన్ని అనుభవించడానికి సిద్ధమవుతావా, లేక యుద్ధం చేసి నీ ధర్మాన్ని కాపాడుకుంటావా? అందుకే యుద్ధానికి సన్నద్ధుణ్ణి చేసి అర్జునుడికి జ్ఞానబోధను చేసినటువంటి కృష్ణుడు మనకు ఆరాధ్యుడయ్యాడు. మనలాగా ఆలోచించిన అర్జునుడు ఆయన దోవలో నడిచి అద్భుతాన్ని అందుకోగలిగాడు. ఇది మనకు గ్రహిస్తే గీతా జ్ఞానము ఎంత ఉత్తమమైనదో దాన్ని ప్రతినిత్యము ఎందుకు పారాయణ చేయాలో మనకు అర్థమవుతుంది. గీతాధ్యయన శీలస్య ప్రాణాయామపరస్య చ నైవ సంతి హి పాపాని పూర్వజన్మ కృతాని చ. ఎవరైతే గీతను అధ్యయనం చేస్తారో, ఎవరైతే ప్రాణాయామాన్ని ప్రతినిత్యము చేస్తారో వాళ్ళు పూర్వజన్మలో చేసిన పాపాన్ని కూడా పోగొట్టుకోగలుగుతారు అని గీతా మాహాత్మ్యంలో పారాయణ అయిన తర్వాత మనం ప్రతినిత్యము పఠిస్తాం.